నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. ఈ రోజు ప్రధాన తిరుపతికి వచ్చిన వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. ఒకసారి నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్, వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై స్పష్టత, వారం రోజుల్లో రైతు భరోసా సంఘాలకు బోనస్, రెవెన్యూ సర్వీసుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోకే పరిష్కారం, 7,578 సదస్సుల్లో 4,65,000 దరఖాస్తులు, రాష్ట్రంలోని 5 లక్ష గ్రామాలలో సర్వే, పొంగులేటి. అదేవిధంగా నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ, రైతు భరోసా నిధుల జమ, స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చ. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతోనే కలిపే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ, రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకు అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ. అదేవిధంగా చూద్దాం, యుద్ధ వివక్షం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు. అదేవిధంగా విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ ఘాతకం, 2 మృతి, 8 మందికి గాయాలు. గణేశుడి విగ్రహం హైటెన్షన్, విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం. జగిత్యాల జిల్లాలో కుర్ట్లలో ఘటన. అదేవిధంగా నదిలో కూలిన ఇనుప వంతెన, నలుగురు మృతి, 30 మందికి గాయాలు. పూణేలో ఘటన, మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం. పాత వంతెన పైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ప్రమాదం, మహారాష్ట్ర మంత్రి. అదేవిధంగా చూద్దాం, కేదార్నాథ్ లో కూలిన హెలికాప్టర్, 7గురు దుర్మరణం. విహారయాత్ర విషాదంతం. బాసరా వద్ద గోదావరిలో మునిగి 5 యువకుల మృతి. అంతా హైదరాబాద్ వాసులు, బంధువులు, వారిలో 3 సొంత అన్నదమ్ములు. అదేవిధంగా చూద్దాం, ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన. ఆదిలాబాద్ డిసిసిబి డైరెక్టర్ కిడ్నాప్, అర్ధరాత్రి ఆయన కారులోని అపహరణ, 3 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తుప్రాన్ లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్. నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం. అదేవిధంగా చూద్దాం, సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఈ నెలాఖరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన. అదేవిధంగా త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్వస్థత వచ్చే అవకాశం. ఈ వారంలోనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు, వీలున్నంత త్వరగా సన్న ధాన్యానికి బోనస్. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం. రిజర్వేషన్ల పెంపు లేకుండానే కాంగ్రెస్ లోనే మొదలైన హడావుడి. అదేవిధంగా చూద్దాం ఒకసారి, దాడులు వెనక్కి తగ్గని ఇజ్రాయెల్ ఇరాన్. ఇక తెలుగు వారంతా క్షేమమే. ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ వెల్లడి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పెరిగిన ఉద్రిక్తతలు. నానా డబ్బు పంపండి. ఇది ఎక్కడ చూద్దాం ఒకసారి. తల్లిదండ్రులకు అమెరికా నుంచి పిల్లల ఫోన్లు, డాలర్ దెబ్బకు మన విద్యార్థుల విలవిల, భారీగా పెరిగిన ట్యూషన్ ఫీజులు, సన్నగిలిన పార్ట్ టైం ఉద్యోగాలు.